హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండర్ తెలుగు బై పద్మశ్రీ. ఈ ట్యుటోరియల్లో వింగ్ నట్ ను ఎలా మోడలింగ్ చేయాలో చూపిస్తాను. ముందుగా యాడాన్స్ లో ఎడిట్ మిస్ టూల్స్ ను ఎనేబుల్ చేసుకోవాలి. నేను సిలిండర్ ని యాడ్ చేస్తున్నాను. లెఫ్ట్ వ్యూ నుంచి ఎడిట్ మోడ్ లో ఈ 2 ఎడ్జెస్ ని సెలెక్ట్ చేస్తున్నా. కంట్రోల్ ఈ ఎడ్జ్ రౌండ్ ఫైర్ ని సెలెక్ట్ చేస్తున్నా. XZ కి చేంజ్ చేస్తున్నా. V1 లో ఈ వాల్యూని చేంజ్ చేస్తున్నా. సెగ్మెంట్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నా. V1 లో ఈ వాల్యూని చేంజ్ చేస్తున్నా. ఎలిప్టిక్ ఫ్యాక్టర్ లో వాల్యూని చేంజ్ చేస్తున్నా. వర్టెక్స్ మోడ్ లో ఈ 2 వర్సెస్ ని డిలీట్ చేస్తున్నా. ఈ 2 వర్సెస్ ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేస్తున్నా. అలాగే ఈ 2 వర్సెస్ ని కూడా ఈ 2 ఫేసెస్ ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నా. ఫ్రంట్ వ్యూ నుంచి ఎక్స్రే మోడ్ లో ఈ వర్సెస్ ని సెలెక్ట్ చేస్తున్నా. కంట్రోల్ ఈ బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఫేసెస్ రివర్స్ లో ఉన్నాయి కదా, వీటిని నార్మల్ చేయడానికి Shift+N ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేస్తున్నా. ఈ ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ F గ్రిడ్ ఫిల్ సెలెక్ట్ చేస్తున్నా. అలాగే ఈ ఎడ్జెస్ ని కూడా గ్రిడ్ ఫిల్ ఈ ఎడ్జ్ ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేస్తున్నా. అలాగే ఈ ఎడ్జ్ ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఫిల్ చేస్తున్నా. ఈ 2 ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసిన తర్వాత బ్రిడ్జ్ ఫేసెస్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఎడ్జ్ లూప్స్ ని యాడ్ చేస్తున్నా. ఈ ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ లో ఎడ్జ్ లూప్స్ ని సెలెక్ట్ చేస్తున్నా. వీటిని Alt S ప్రెస్ చేసి స్కేల్ చేస్తున్నా. ఇక్కడ ఈ ఎడ్జ్ లూప్ ని సెలెక్ట్ చేసుకొని బెవెల్ చేస్తున్నా. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని మెష్ లో సిమెట్రైజ్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ +X to -X. ఇప్పుడు బెవెల్ మాడిఫైయర్ ని యాడ్ చేస్తున్నా. అమౌంట్ ని అడ్జస్ట్ చేస్తున్నా. సిగ్మెంట్స్ ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేస్తున్నా. ఇక్కడ డెన్స్ వచ్చాయి. డెన్స్ పోవాలంటే దీనికి వెయిటెడ్ నార్మల్ మాడిఫైయర్ ని యాడ్ చేస్తున్నా. ఈ విధంగా ఈజీగా వింగ్ నట్ ను మోడలింగ్ చేయొచ్చు. మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.